హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ కుతుబుద్దీన్ అలీ గారు ఉన్నారు మన స్టూడియోలో. హలో సార్. హలో అండి. డాక్టర్ గారు, యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మనము మొబైల్స్ వాడుతున్నాము, సిస్టమ్స్ వాడుతున్నాము, తప్పట్లేదు. ఆల్మోస్ట్ మనం డెస్క్టాప్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వర్క్స్ అన్ని కూడా వీటి మీదే ఉంటున్నాయి. దీంతో ఈ కళ్ళు పొడి బారడము, కాస్త మంటలు కనిపించడం అనేది కామన్ థింగ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. అసలు ఇలాంటప్పుడు మనం డ్రై ఐస్ అనే ప్రాబ్లంకి మనం ఏం చేయాలి, ఏం చేస్తే తగ్గుతుంది? సో మీరు చెప్తున్న సిమ్టమ్స్ అన్నీ కూడా మనకు డ్రై ఐ డిసీజ్ కిందకు వస్తాయి. ఇది ఏదైతే కారణం వల్ల వస్తుందో మనకు స్క్రీన్ యూసేజ్ అంటే కంప్యూటర్ యూసేజ్ వల్ల స్క్రీన్ ఎక్కువగా వాడడం వల్ల వస్తుంది. కాబట్టి దాన్ని మనము టెక్నాలజికల్గా CVS అంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నాం. దానికి ఒక పేరు పెట్టేసి ఎందుకంటే హైలైట్ చేస్తున్నాం. చాలా మంది ఇది సాధారణం, పర్లేదు, కళ్ళు కొంచెం మంటగా ఉంటున్నాయి, దీన్ని కొన్ని రోజుల్లో ఉంటే తగ్గిపోతుంది అని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం కోసం దానికి ఒక డయాగ్నోసిస్, ఇట్ ఈస్ ఏ క్లాసిఫైడ్ డిసీజ్ అనమాట. సో ఈ డిసీజ్ ప్రకారంగా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఒక కాంబినేషన్ అన్నమాట. కేవలం ఇప్పుడు మీరు ఇందాక డిస్కస్ చేసాము రెడ్నెస్ ఆఫ్ ద ఐస్ అని, దాంతో పాటుగా ఫెటీగ్ కళ్ళు అలసట, డబల్ గా కనిపించడం, బ్లరింగ్ ఆఫ్ విజన్ కనిపిస్తుంది కానీ మసగ్గా కనిపిస్తుంది, తలనొప్పి రావడం, ఎక్కువగా మనం స్ట్రెస్ చేయడం వల్ల, ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా చూసుకుంటే దాన్ని మనం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నాం. సో ఇది వన్ ఆఫ్ ద కామనెస్ట్ రీజన్స్. ఇది ఇంతకు ముందు లేదా అంటే ఉండేది కానీ చాలా తక్కువ మోతాదులో ఉండేది. అండ్ ఎక్స్క్లూజివ్ మనకు IT ఎంప్లాయీస్లో ఎవరికైతే వర్క్ రిలేటెడ్గా ఎక్కువ స్క్రీన్ వాడతారో, ఇలాంటి జర్నలిస్టులు మీరు ఎడిటింగ్ వర్క్ చేస్తారో వీళ్ళకు ఉండేది. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ వాడని వాళ్ళు ఎవరు చెప్పండి, అందరూ వాడుతున్నారు. సెల్ ఫోన్ వాడుతున్నారు. సో ఇది కూడా మనకు సిస్టమ్ కంప్యూటర్ అంటున్నాం కాబట్టి దానికి వచ్చే ప్రాబ్లం ఏంటి, స్క్రీన్ వల్ల. ఆ స్క్రీన్ ఏదైతే ఉందో ట్యాబ్స్, పిల్లల్లో ట్యాబ్స్ వాడడం, బయటికి వెళ్ళి ఆడుకునే అవకాశం లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు. మనకు ప్లే గ్రౌండ్స్ లేవు, బయటికి వెళ్తే వెహికల్స్ వస్తాయి, ఆ భయంతో పిల్లల్ని లోపలే కట్టి పడేస్తున్నారు. రెండోది, మామూలు టైంలో కాకపోయినా హాలిడేస్లో, సమ్మర్ సీజన్ అని ఇంట్లో ఒక చోట కుదురుగా ఉంటారని చెప్పి తినిపించేటప్పుడు చిన్నపిల్లలకి ఆ స్క్రీన్ అలవాటు పెడుతున్నారు. సో దానివల్ల ఇవన్నీ కూడా కళ్ళు డ్రైగా అవుతున్నాయి. దీనికి ఎందుకు అవుతుంది రీజన్ అంటే, టెక్నికల్గా మాట్లాడితే నార్మల్గా సాధారణంగా మనం కళ్ళు రెప్ప వేయడం అనేది నిమిషానికి 10 నుంచి 12 సార్లు బ్లింక్ చేస్తూ ఉంటాం. 1 మినిట్కి సాధారణంగా. కొంతమందిలో వేరియేషన్ అబౌట్ ద వర్క్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం కంప్యూటర్ వర్క్ చేస్తామో, సిస్టమ్ వర్క్ చేస్తామో, సగానికంటే ఎక్కువ తగ్గిపోతుంది. నిమిషానికి 3-4 సార్లు మాత్రమే మనం రెప్ప వేస్తాం. దీనివల్ల కంటి నల్లగుడ్డు పైన, కంటి చుట్టూ ఉండే ఒక నీటి పొర ఆవిరైపోతుంది, డ్రై అయిపోతుంది. సో ఫ్రీక్వెంట్ బ్లింకింగ్, నార్మల్ బ్లింకింగ్, ఫ్రీక్వెంట్ అని ప్రత్యేకంగా కాదు, అది మనం గమనించాం. పక్కన వాళ్ళు చూస్తుంటారు, ఎందుకండి ఇలా చూస్తున్నారు పిల్లలు అంటారు. వాళ్ళు అందులో లీనమైపోయి ఉంటారు అనమాట పిల్లలు. కానీ ఇది సో ఇది ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ డ్రై ఐ డిసీజ్. దీంతో పాటుగా ఇది మనకు ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్, ఇది ఎక్కువైపోయింది. దీంతో పాటుగా మెయిన్ రీజన్ నేను చూస్తున్న కారణం థైరాయిడ్ ఐ డిసీజ్. మనకు థైరాయిడ్ వంటి హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో మిగతా భాగాలు ఎట్లాగైతే ఇన్వాల్వ్ అవుతాయో మీకు ఎలాగో తెలుసు. మీకు థైరాయిడ్ వల్ల హైపోథైరాయిడిజం వల్ల ఊబకాయం రావడం, జుట్టు రాలడం, యాక్టివిటీ తగ్గిపోవడం, పూర్తిగా యాక్టివ్గా ఉండరు వాళ్ళు, ఎప్పుడు స్తబ్దుగా ఉంటారు. ఇవన్నీ జనరలైజ్డ్ థైరాయిడ్. కానీ థైరాయిడ్ వల్ల వచ్చే ఐ ప్రాబ్లమ్స్ని TED అంటాం, థైరాయిడ్ ఐ డిసీజ్. ఇది లీస్ట్ నోటిస్డ్ ప్రాబ్లం అనమాట. ఎందుకు లీస్ట్ అంటున్నాను అంటే, ఎవరికైతే సీవియర్ థైరాయిడ్ ఐ డిసీజ్ ఉంటుందో వాళ్ళలో మాత్రమే మనకు టిపికల్ సిమ్టమ్స్ ఏదైతే కనిపిస్తాయో, కళ్ళు ఉబ్బిపోవడం, కళ్ళు బయటికి ఇలా రావడం, మనకు ఎగ్జాప్థాల్మాస్ అంటాం, ఇలాంటివన్నీ వాళ్ళలో ఉంటాయి. అవి ఎక్కడ 100లో 1% కంటే తక్కువ మాత్రమే. కానీ మిగతా 90% అండ్ అబోవ్ వాళ్లకు ఇలాంటి మేజర్ సిమ్టమ్స్ ఉండవు. కానీ కళ్ళు డ్రైగా అవ్వడం, చిరాగ్గా ఉండడం, ఏమైనా ఎక్కువసేపు చదివిన తలనొప్పి రావడం, డబల్ గా కనిపిస్తుంది, ఇవి ఉంటాయి. సో మనకు 1% అనేది మేజర్. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ట్రీట్మెంట్ కంపల్సరీ. ఈ మిగతా మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో వీళ్ళు ఆ సిమ్టమ్స్తో బాధపడుతూ నెట్టుకొస్తారు. సో దానివల్ల లాంగ్ రన్లో మనకు సీవియర్ డ్రై అయి రావడం, కార్నియా నల్లగుడ్డు డ్రైగా అయిపోవడం, ఫ్రీక్వెంట్గా ఇరిటేషన్ అవ్వడం. ఆ ఇరిటేషన్ అనేది ఫస్ట్ మనం ఏం చేస్తాం, రబ్ చేసేస్తాం. ఆ రబ్ చేయడం వల్ల నల్లగుడ్డు మీద
మచ్చలు రావడం, ఇరిటేషన్, అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత హార్మోన్ రిలేటెడ్, ఈ థైరాయిడ్ ఒక హార్మోన్తో పాటుగా మిగతా హార్మోన్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటాం. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఒక 40-50 ఏళ్ల తర్వాత పోస్ట్ మెనోపాజల్ ఈ స్టేజ్లో ఏమవుతుంటే హార్మోన్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఈ స్టేజ్లో మనకు సీవియర్ డ్రై ఐ ప్రాబ్లమ్స్ రావడం హార్మోన్ రిలేటెడ్ ఉంటాయి. ఇది కామన్ రీజన్స్ మనకు. వీటితో పాటుగా చాలా రీజన్స్ ఉన్నాయి. టియర్ ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే మనకి ఏదైతే నీటి పొర ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ అవ్వడమే తక్కువ ఉంటుంది కొంతమందికి, లాక్రిమల్ గ్లాండ్స్లో ప్రాబ్లమ్స్ వల్ల అట్లా. ఇది మనం మెయిన్గా నోటీస్ చేయాల్సింది ప్రైమరీనా సెకండరీనా, అంటే పుట్టుకతోనూ ముందు నుంచే డ్రై అయి ఉందా, వీళ్ళకు నీటి ప్రొడక్షన్ తక్కువ ఉందా, లేదా ఈ మధ్య థైరాయిడ్తో కానీ మిగతా రీజన్స్తో ఏమైనా కారణాలతో వచ్చిందా అనేది చూడాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మనకు మారుతుంది. జనరల్గా డ్రై ఐస్ అంటే మనం ఏమైనా జనరల్గా ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, ఇందాక చెప్పినట్టుగా నార్మల్ స్టేజెస్ ఆఫ్ డ్రై ఐలో ఎప్పుడైతే సిమ్టమ్స్ ఉన్నాయో, కళ్ళు మంటగా కంప్లైంట్స్ లేకపోయినా కూడా ఒక మంచి ఆర్టిఫిషియల్ టియర్స్ లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఒకటి వాడడం ఉత్తమం. ఇందులో చాలా వరకు సేఫ్ ఉంటాయి, ఫ్రీక్వెంట్గా కూడా వాడచ్చు. ఒకటి ఏంటి అంటే మోతాదుకు మించి మాత్రం వాడడం మంచిది కాదు. ఏదైనా అంతే, ఏదైనా అతి మంచిది కాదు. మోతాదు అంటే మీ వర్క్ని బట్టి సాధారణంగా 8 నుంచి 10 గంటల కంప్యూటర్ యూసేజ్ ఉంటే రోజుకు 3 సార్లు ఒక్కొక్క చుక్క 2 కళ్ళలో ల్యూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడచ్చు. ఇది 2-3 నెలలు కూడా కంటిన్యూస్గా వాడచ్చు. ఆ పైన కూడా మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి, ఈ మందులతో సరిపోవట్లేదని. అప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కేవలం కంప్యూటర్ యూజ్ చేయడం వల్లనే మనకు ఈ ప్రాబ్లం వచ్చిందా, లోపల ఇందాక చెప్పినట్టుగా 99% మంది థైరాయిడ్ అండర్లయింగ్ డిసీజ్ అంటాం, సబ్ క్లినికల్ అంటాం, దానివల్ల ఉందా, ఇంకా వేరే కారణాలు ఉన్నాయా, కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, మ్యాలిగ్నెన్సీ, అలాంటి కారణాల్లో కూడా ఐ ప్రొడక్షన్లో టియర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎలా అవుతుంది అంటే ఏ ప్రాబ్లం మనకు పైకి కనిపిస్తే ఖచ్చితంగా వెళ్తాం, కానీ సిమ్టమ్స్ మాత్రమే చేస్తున్నాయంటే ప్రకృతి మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది ఏదో బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత మనకు డిసీజ్కి రూట్ కాజ్ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.